ప్రైజ్ లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇవాళ మనం కీర్తనలు 4వ అధ్యాయం చదువుకుందాము. 4వ అధ్యాయంలో 1 నుండి 8 వచనాలు ఉన్నాయి. ఆ 8 వచనాలు చదువుకొని మనం ధ్యానించుకుందాము. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగాను మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు? యెహోవా తన భక్తులను తనకు కొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయమునంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో జ్ఞానము చేసుకొని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన వాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.